హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 57. అవును నాన్న, నేనే మీ నాన్నని. నేను ఏ తప్పు చేయలేదు అని భిక్షు చెప్తుంటే శ్రీకర్ పాకెట్లో ఉన్న గన్ తీసుకుని భిక్షు తలకి పాయింట్అవుట్ చేసి, మత్తులో ఉన్న ఆడదాన్ని అనుభవించి కడుపు చేస్తే తండ్రెవరు మిస్టర్ భిక్షు? నాకు తండ్రి లేరు, తల్లి మాత్రమే ఉంది, అంతే. అయినా ఏ తప్పు చేయలేదని ఎలారా చెప్పగలుగుతున్నావు? ఎంతమంది కాలేజ్ పిల్లల్ని నువ్వు బలి తీసుకున్నావు? ఎంతమంది నీ డ్రగ్స్ తీసుకుని ఓవర్ డోస్ అయ్యి చనిపోయారో నాకు తెలుసు. ఇటువంటి నిన్ను ప్రాణాలతో వదిలేయాలా? ఇంకా ఎంతమంది ప్రాణాలను బలి తీసుకోవడానికి మేము నిన్ను వదిలేయాలి అని అనిరుద్ అంటుంటే, ఇక తనకు వేరే ఛాన్స్ లేదు, చావడం తప్ప అని భిక్షుకి అర్థమైపోయింది. కానీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవాలి. తనను పట్టుకొని 1 డే లాకప్లో ఉంచిన శ్రీకర్ని ఏదో ఒకటి చేయాలి అని అప్పటికి కూడా పగతోనే ఉన్నాడు భిక్షు. తన తమ్ముడిలో ఇంత ఫైర్ ఉందని నవ్వికి అప్పటి వరకు అర్థం కాలేదు. ఎక్కడికి పోతుంది రక్తం అని అనుకుంటూ స్మైల్ చేస్తూ చూస్తూ ఉన్నాడు అనిరుద్ వైపు. అప్పటి వరకు అనిరుద్ సైలెంటే అనుకున్నాడు నవి. కానీ తనలాగే వైలెంట్ అని తెలుస్తుంటే అనిరుద్ చేతిలో ఉన్న గన్ని తీసుకొని శ్రీకర్కి ఇచ్చేసి, వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంది అని ముందు నువ్వు మన సుధాకర్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటో చూడు అని అనడంతో, అవునన్నయ్య, ముందు మన పర్సనల్ లెక్క తీర్చుకొని ఆ తర్వాత ఈ భిక్షు సంగతి చూద్దాం అన్నాడు అనిరుద్. నవి ఇచ్చిన ఇంజెక్షన్ని పట్టుకుని సుధాకర్ దగ్గరగా అనిరుద్ వస్తుంటే అనిరుద్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ని మార్చి మార్చి చూస్తూ, అసలు ఏం ఇంజెక్షన్ రా అది? ఎందుకురా ఆ ఇంజెక్షన్ని తీసుకొని నా దగ్గరకు వస్తున్నావు అని అయోమయంగా సుధాకర్ అడుగుతుంటే, ఇది ఏం ఇంజెక్షన్ అనేది చేశాక తెలుస్తుందిలే అని నవ్వుతూ సుధాకర్ దగ్గరికి రాసాగాడు అనిరుద్. ఆ ఇంజెక్షన్తో తనని ఏదో చేయబోతున్నారు అని గ్రహించిన సుధాకర్, నన్నేమీ చేయొద్దురా అని అనిరుద్ని బ్రతిమిలాడసాగాడు. సుధాకర్ ఎంత బ్రతిమిలాడినా అనిరుద్ వినకుండా సుధాకర్ని చేరుకుని అతని లెఫ్ట్ హ్యాండ్కి ఆ ఇంజెక్షన్ చేసేశాడు. ఇంజెక్షన్ చేసిన 2 నిమిషాలు సుధాకర్కి కొంచెం డిజ్జీగా అనిపించింది. ఆ తర్వాత గట్టిగా తల విదిలిస్తూ, ఏం ఇంజెక్షన్ రా ఇది? ఇది వేసిన వెంటనే బాడీలో ఎలాగో ఉంది అని సుధాకర్ అంటూ ఉంటే, ఈ ఇంజెక్షన్ నువ్వు అమ్మకు చేసిన అన్యాయానికి శిక్ష. లింకోమైసిన్ ఇంజెక్షన్ ఇది పెన్సిలిన్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి పెన్సిలిన్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారు. కానీ ఇది హెవీ డోస్ తీసుకుంటే మాత్రం కార్డియోపల్మనరీ ప్రతిచర్యలకు కారణమయ్యి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతారు అని అనిరుద్ చెప్తూ ఉంటే, అతను చనిపోతాడేమో అని భయం, ఇంకా అనిరుద్ ఈ ఇంజెక్షన్ చేసినందుకు కోపం వస్తుంటే, అంత డేంజరస్ ఇంజెక్షన్ నాకెందుకురా చేశావు? ఇప్పుడు నేను చచ్చిపోతాను అని గట్టిగా అరవసాగాడు సుధాకర్. నువ్వు ఎంత గట్టిగా అరిచి గీ పెట్టి మొత్తుకున్నా నువ్వు చావడం మాత్రం ఖాయం అని ఏ భావం లేకుండా సుధాకర్తో చెప్పి నవి పక్కకు వచ్చి నిలబడ్డాడు అనిరుద్.
సుధాకర్ని అలా చూస్తుంటే చంద్రకి చాలా బాధగా ఉంది. ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్న తన సహచరుడు ఇలా చనిపోతున్నాడు అంటే. కానీ ఇప్పుడు అతను నోరు తెరిస్తే మాత్రం తనకి కూడా అనిరుద్ ఏ శిక్ష వేస్తాడో తెలియదు. అరిచి గీపెట్టి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే సైలెంట్గా ఉండి తన ప్రాణాల్ని రక్షించుకోవడమే బెటర్ అని మనసులో ఫిక్స్ అయ్యి సైలెంట్ అయిపోయాడు చంద్ర. క్షణక్షణానికి ఆ ఇంజెక్షన్ ప్రభావం పెరిగిపోయి సుధాకర్ నరకం అనుభవిస్తూ చేతులు కాళ్ళని కుర్చీకేసి గట్టిగా కొట్టేస్తూ కొన్ని నిమిషాల్లోనే ప్రాణం విడిచాడు. ఎంతైనా ఇన్ని సంవత్సరాలు ప్రేమగా పెంచాడు కదా, అందుకనే అతను పడే బాధను చూడలేక వెనక్కి తిరిగేశాడు అనిరుద్. సుధాకర్ అంత పెయిన్ని అనుభవిస్తూ చనిపోవడాన్ని చూసిన భిక్షు పై ప్రాణాలు పైనే పోయాయి. భార్యను మోసం చేసిన అతనినే అలా చంపితే మరి వీళ్ళు నన్నెలా చంపుతారో అని ఆలోచిస్తుంటేనే భిక్షుకి అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు చెమటలు పట్టేశాయి. ఇంతలో వంశీ ఒక పెద్ద డ్రమ్ముని తీసుకొచ్చి నవి ముందు పెట్టి, సార్ మీరు చెప్పినట్టే భిక్షు బాడీ సరిపోయేంత డ్రమ్ తీసుకొచ్చాను అని చెప్పడంతో, డ్రమ్ ఎందుకన్నయ్యా అని అయోమయంగా అడిగాడు అనిరుద్. చెప్తా అని చెప్పి గోడౌన్ లోపల చిన్న రూమ్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళాడు నవి. ఆ డ్రమ్ని చూసి భిక్షుకి ఏమీ అర్థం కావట్లేదు. నా బాడీ సరిపోయేంత డ్రమ్ ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నాడు భిక్షు. శ్రీకర్ కూడా నవి ఎందుకు డ్రమ్ తెమ్మని చెప్పినట్టు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఆలోచనలలో ఉంటే ఆ డ్రమ్ ఎందుకో అర్థం కాక అప్పుడే ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు నవి. వంశీ ఇంకా అనిరుద్ చేత ఆ డ్రమ్ని రూమ్ లోపల పెట్టించాడు నవి. ఆ తర్వాత భిక్షు కాళ్ళకు చేతులకు ఉన్న కట్లు విప్పి ఒకవైపు నవి ఇంకోవైపు శ్రీకర్ భిక్షుని పట్టుకుని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఆ డ్రమ్ పెట్టిన ప్లేస్లో కింద డ్రమ్ ఉంటే పైన ఒక పైప్ ఉంది. నలుగురు కలిసి భిక్షుని ఆ డ్రమ్ లోపల నిలబెట్టి అతను ఎటూ కదలకుండా కాళ్ళు చేతులను గట్టిగా కట్టేశారు. భిక్షుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంతలో నవి పక్కనే ఉన్న ఒక స్విచ్ని ఆన్ చేయగానే ఆ డ్రమ్ పైన ఉన్న పైప్లోంచి ఒక లిక్విడ్ ఆ డ్రమ్లో పడసాగింది. అది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అందులో ఎముకలు కూడా కరిగిపోతాయి. భిక్షుకి ఏం జరుగుతుందో అర్థమయ్యేంతలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆ డ్రమ్ మొత్తం ఫిల్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే సల్ఫ్యూరిక్ యాసిడ్లో తన ప్రాణాన్ని వదిలేశాడు భిక్షు. భిక్షు అలా చనిపోయాక బయటకు వచ్చిన నవి, అనిరుద్ అంబులెన్స్కి కాల్ చేశారు. ఇంతలో తను భిక్షుకి చంద్రకి ఏమైనా లింక్స్ ఉన్నాయేమో కనుక్కోమని చెప్పిన పోలీస్ ఇన్ఫార్మర్ కాల్ చేసి వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, భిక్షు దందాకి చంద్రకి ఏం సంబంధం లేదు అని చెప్పడంతో చంద్ర కట్లు విప్పి నీకు భిక్షుకి సంబంధం లేదు అని రుజువైంది, నువ్విక వెళ్ళొచ్చు అని శ్రీకర్ అనడంతో బ్రతుకు జీవుడా అంటూ అని అక్కడి నుంచి పారిపోయాడు చంద్ర. చంద్ర వెళ్ళగానే సుధాకర్ని అంబులెన్స్లో ఎక్కించుకొని నవి అనిరుద్ హాస్పిటల్కి వెళితే శ్రీకర్ వంశీ స్టేషన్కి వెళ్ళారు.
చనిపోయిన సుధాకర్ని తీసుకొని అంబులెన్స్లో ఎక్కించుకొని మరీ నవి అనిరుద్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారంటారు? అంటే సుధాకర్ బ్రతికే ఉన్నాడా? విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.